మెడలో తాళి ఉంటే రాజీవ్కి ప్రాణగండం ఉందని పంతులు గారు చెప్పగానే నువ్వే తాళి తీసేసేదానివి. శ్రావ్య, మళ్ళీ మొదటికి రాకు. అది మూఢనమ్మకం. మా నమ్మకం మా ఇష్టం. ఇంకా నువ్విక్కడే ఉండి మా మూడ్ పాడు చేయకుండా ముందు నువ్వు బయటికి నడవే. నడు నడు. అత్తయ్య, అత్తయ్య, పదో. ప్లీజ్ అత్తయ్య, అత్తయ్య, బయటికెళ్ళు. అలా ఎలా వెళ్తాను? నా మెడలో 3 ముళ్ళు వేసిన భర్త ఈ ఇంట్లో ఉన్నాడు. ఆయనకేదో ప్రాబ్లం ఉందని ఈ 3వ మనిషి ఫోన్ ద్వారా నేను తెలుసుకున్నాను. దొరబాబుని చూసి ఆయన క్షేమంగా ఉన్నారని తెలుసుకున్నాకే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. ఇది నా ఇల్లు. నా పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళే రైట్ నీకు లేదు. ఇది ఎవరి ఇల్లైనా సరే నా భర్తని చూడకుండా నన్ను ఇక్కడి నుంచి పంపించే రైట్ మీకే కాదు, ఎవరికి లేదు. మర్యాదగా వెళ్తావా? మెడపట్టి ఇంకోసారి బయటికి గంటమంటావా? ప్లీజ్ అత్తయ్య గారు, ఒక్కసారి నేను దొరబాబుని చూసి వెళ్తాను. ఎలాంటి ఇబ్బంది పెట్టను. ఆయనకి ఏమైందోనన్న భయంతో గుండె తడగా ఉంది అత్తయ్య గారు. ఒక్కసారి చూసి పలకరిస్తే కాని నా మనసు తేలిక పడదు. నీ గుండె బరువెక్కితే నాకెందుకు? నీ మనసు తేలిక పడితే నాకెందుకు? నువ్వైతే రాజీవ్ని కలవడానికి వీల్లేదు. అలా అనకండి అత్తయ్య, దయచేసి అర్థం చేసుకోండి. పోనీ దొరబాబునైనా బయటికి పిలవండి, మాట్లాడేసి వెళ్ళిపోతాను. మీరెన్ని చెప్పినా దొరబాబుని కలవందరని ఇక్కడి నుంచి కదల్లో. ఇది జ్యోతి గారి వాయిస్ లా ఉంది. అమ్మా, అమ్మా, ఇప్పుడు జ్యోతి గారు వచ్చినట్టున్నారు. నేను డోర్ కొడుతుంటే తీరేంటి? అమ్మా, అమ్మా, డోర్ తీయమ్మా. అమ్మా, 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 తలుపు తీయమ్మా. దొరబాబు, దొరబాబు, తలకి ఆ కట్టండి, ఏమైంది? ఏయ్, ఆగవే. ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా, 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 డోర్ తీయమ్మా. అమ్మా, అమ్మా, నేనిప్పుడే దొరబాబుని కలవాలి, మాట్లాడాలి. కుదరదు అని ఒక్కసారి చెప్తే అర్థం కదా? నా భర్తని కలవకుండా ఇక్కడి నుంచి కదలని నేను కూడా చెప్పాను. రాజీవ్కి నిన్ను కలవడం ఇష్టం లేదు. అందుకే నిన్ను చూసి కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. నేనమ్మను. ఆ మాట దొరబాబుని చెప్పమనండి. ఏంటే వద్దని చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? నువ్వు ఇలా మాట వినవు కానీ పట్టండి అత్తయ్య, బయటికి తోసేద్దాం దీన్ని. అత్తయ్య, నా మాట వినండి అత్తయ్య. దొరబాబుని ఒక్కసారి కలిసి వెళ్ళిపోతాను అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. ఒక్కసారి లేదు, అరసారి లేదు. ముందు నువ్వు బయటికి వెళ్ళవే. నడు అత్తయ్య, నడు. అత్తయ్య, అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. ఒక్కసారి మాట్లాడేసి వెళ్ళిపోతాను అత్తయ్య. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. జ్యోతి గారు నన్ను కలవకుండా వెళ్ళిపోయిందా?
రాజీవ్కి బాగోలేదని హాస్పిటల్కి వెళ్లిన జల్జక్క జ్యోతి ఇంకా రాలేదేంటి? ఎంత ప్రయత్నం చేసినా ఇద్దరి ఫోన్లో కలవడం లేదు. రాజీవ్కి ఏమై ఉంటుంది? అక్క, రాజీవ్కి ఎలా ఉంది జల్జక్క? అసలు రాజీవ్ అనేవాడు హాస్పిటల్లోనే ఉంటే కదా ఎలా ఉన్నాడో తెలిసేది. అదేంటి? రాజీవ్ కండిషన్ బాగోలేదని జ్యోతి నీకు ఫోన్ చేసింది కదా? చేసింది. శ్రావ్య వల్ల జ్యోతికి మ్యాటర్ తెలిసింది. అసలు అది నిజమా, శ్రావ్య ఆడుతున్న డ్రామానో కూడా తెలీదు. నేను జ్యోతి 2 బ్రాంచులు తిరిగాం. అక్కడ రాజీవే లేడు. మరి జ్యోతిది? మేడం, రాజీవ్ అనే పేరుతో ఎవరైనా పేషెంట్ అడ్మిట్ అయ్యారా? కాస్త చెక్ చేసి చెప్పండి, చాలా అర్జెంట్. సరే మేడం. చూస్తుంది కదా, నువ్వు భయపడకు. ఆ పేరుతో ఏ పేషెంట్ లేరు మేడం. నాకు తెలిసి రాజుబాబుకి ఏమి కాలేదు జ్యోతి. అది అడ్డం పెట్టుకుని వాళ్ళు నీతో ఆడుకుంటున్నారు. దొరబాబుకి సీరియస్ గా ఉంది అంటుంటే ఏదేదో మాట్లాడతావేంటత్తా? నువ్వు వస్తేరా, లేకపోతే లేదు. అది కాదు జ్యోతి. జ్యోతి, నా మాటను. పాపం జ్యోతి నిజంగా రాజుకి ఏదో అయిందన్న భయంతో హాస్పిటల్స్ అన్నీ వెతుకుతుంది. జ్యోతికి భర్త అంటే ఎంత ప్రేమో నాకిప్పుడే అర్థమైంది. అవునక్క, జ్యోతికి రాజీవ్ అంటే చాలా ఇష్టం. తను కూడా భార్యని బాగా ప్రేమిస్తాడు. జరిగిన దాంట్లో పాపం ఆ అబ్బాయి తప్పేమీ లేదు శారదా. వాళ్ళ అమ్మని చూసి ఏం మాట్లాడలేకపోతున్నాడు. ఇటు జ్యోతికి దూరంగా ఉండలేకపోతున్నాడు. మధ్యలో నలిగిపోతున్నాడు. అదే అలుసుగా తీసుకుని శ్రావ్య అతన్ని తన వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తోంది. నాకు తెలిసినంత వరకు జ్యోతిని కాదని రాజు అటువైపు మొగ్గు చూపడు శారదా. రాజీవ్కి మనస్ఫూర్తిగా ఇష్టం లేకపోయినా తల్లి బలవంతం చేస్తే ఏం చేస్తాడు? పెద్దవాడైనా కూడా ఇప్పటికీ తల్లి చాటు బిడ్డగానే ఉంటున్నాడు.